రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే రిజర్వాయర్లను నింపుకోవాలని ఎవరైనా చూస్తారు. పాయింట్. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వచ్చిన వరదతో రిజర్వాయర్లు నింపే అనవాయతీ ఉండేది గతంలో. పాయింట్. ఇప్పుడు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తినా నీళ్లు తరలించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు అని విమర్శించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు, తుంగభద్ర నుంచి నీళ్లు వస్తున్నా పాయింట్. వాటిని వాడుకోవాలని ఈ ప్రభుత్వానికి లేదు. వస్తున్న నీటిని ఉపయోగించుకోవడంపై కనీసం ఓ సమీక్ష కూడా చేయలేదు అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇక జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమాలకు నీళ్లు తరలించడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నీళ్లను నదిలోకి వదులుతున్నారు. యాసంగిలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. పాయింట్. ఈ వర్షాకాలంలో నీళ్లుండి కూడా ప్రభుత్వం రైతులను సమస్యల పాలు చేస్తోంది అని ఆరోపించారు. సంగం బండకు మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు నింపుకోని పరిస్థితి దాపురించింది అన్నారు. ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో పంపులు సిద్ధంగా ఉన్నా కాలువలు తవ్వక నీళ్లు వాడుకోని పరిస్థితి ఉంది. జూరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమాని పూడికతో నిండిపోయింది. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ మహబూబ్ నగర్కు ఈ దుస్థితి ఏమిటి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సారవంతమైన భూములు ఉన్నాయి, పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఆ నీళ్ళను నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. ఇలా జూరాల ప్రాజెక్ట్ నుంచి జూరాల కెపాసిటీ యాక్చువల్గా 19 టీఎంసీలో డిజైన్ చేసి కానీ దాన్ని కుదించి 9 టీఎంసీల వరకు 9 టీఎంసీల రిజర్వాయర్ నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అన్నా దాని మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1 కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ జూరాల నుంచి మొదలుకుంటే అక్కడ వనపర్తి వరకు కొత్త నీళ్ళు వరద వస్తుంది అనగానే గతంలో ఎట్లుండేదంటే ఆలుమట్టి నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి అనగానే వెంటనే మేము అప్రమత్తమై నీళ్ళు వచ్చాగానే ఇక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకుపోయేవాళ్ళం. పండుగలాగా చేసుకునే వాళ్ళం మేమందరం కూడా. పూలు జల్లి టెంకాయలు కొట్టి భీమా ఫేజ్ 1కు, భీమా ఫేజ్ 2కు, నెట్టెంపాడుకు, లెఫ్ట్ మెయిన్ కెనాల్కు, అటు సంగంబండ, ఇక్కడ కోయిల్ సాగర్ ఇవన్నీ నింపుకునేవాళ్ళం మేము. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే అరే నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు తిరగలే అంత తొందరగా నీళ్ళు, ఇంత తొందరగా వాటర్ ఎప్పుడు రాలా. మొత్తం ఇస్తే చూస్తే చాలా తక్కువ సమయం, ఇప్పుడు జరిగింది ఒక 50 ఏళ్ళలో చూసుకుంటే. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ కాగానే పైన ఎగువలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి నారాయణపూర్, కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి ఆ డ్యాములు నిండడం, పైన వర్షాలకు అవి నిండడం, అవి గేట్లు ఎత్తేయడం, మరి జూరాలకు నీళ్ళు రావడం ఒక అదృష్టంగా మేము భావించినాం. నీళ్ళు వస్తున్నాయంటే దానికి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాం. ఇరిగేషన్ మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడతాడేమో. ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా 2 కృష్ణా, తుంగభద్ర ఉప్పొంగుతూ ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్ళు వాడతారేమో అనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్ళు వదులుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం కనుక పవర్ జనరేట్ చేసుకుంటున్నారు దగ్గర 3.5 టీఎంసీల వాటర్తో. మిగతా ఒక 6-7 టీఎంసీలు నీళ్ళు వదులుతున్నారు. అంటే పవర్ జనరేట్ చేసిన నీళ్ళు నదిలోకి పోతున్నవి, మిగతా గేట్లు ఎత్తేసిన నీళ్ళు నదిలోకి పోతున్నాయి. కానీ పక్కల ఈ రిజర్వాయర్ నింపాలనే ఆలోచన ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. వర్షాలు పడేటప్పుడు ఏ రిజర్వాయర్లు నింపాలి, వరద ఎక్కడి నుంచి వస్తుంది, కనీసం అవగాహన ఉందో లేదో మాకు అర్థం కావట్లేదు. సంగంబండ దగ్గర 5 గేట్లు రిపేర్లో ఉన్నాయి.